ఇన్నాళ్లు సరిపడా వస్తువులు లేక ఇబ్బందులు పడ్డ భక్తులకు పునర్నిర్మితమైన యాదాద్రిలో సకల వస్తువులు కల్పించారు. లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చినా ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా నిత్యం దైవ స్మరణలోనే గడిపేలా అడుగడుగునా సదుపాయాలు కల్పించారు. సంప్రదాయ శాస్త్రాల్ని పాటిస్తూనే ఆధునిక హంగుల్ని జోడించి సరికొత్త నిర్మాణాలు చేపట్టారు. సాధారణంగానే అన్ని దేవాలయాల్లోనూ దర్శనానికొచ్చే భక్తుల రద్దీని నివారించేందుకు క్యూ లైన్లు ఉంటాయి. దాదాపుగా అన్ని చోట్ల ఒకే తీరుగా ఉంటాయి. కానీ యాదాద్రిలో మాత్రం క్యూ లైన్లు కూడా ప్రత్యేకమే. కొండపైన చెట్లు లేకపోవడంతో వేసవిలో అధిక వేడికి గురవకుండా అల్యూమినియం, ఇత్తడి కలిపి ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్ ఓ అద్భుతం. ఆలయ శిల్పకళకు ఇబ్బంది రాకుండా పురాతన ఆలయాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక లైట్లు అమర్చారు. దేవాలయం మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. అంత శ్రమించారు కాబట్టి ఆలయ సౌందర్యాన్ని, సంధ్యావేళల్లో స్వర్ణకాంతుల ధగధగలతో విరాజిల్లే లక్ష్మీ నారసింహుని ఆలయాన్ని వీక్షించేందుకు రెండు కళ్ళు చాలవనేలా మిరుమిట్లు గొలుపుతాయి. అల్యూమినియం LM6 వాడితే మనకి అది చాలా లైఫ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ మోర్ దెన్ ఐరన్ కంటే చాలా స్ట్రాంగర్. అట్ ద సేమ్ టైం మీకు ఆ హీట్ ఉండదండి. సో ఆ రకంగా మెటల్ని మేము ఐడెంటిఫై చేసి దాని మీద ఈ గోల్డ్ బ్రాస్ ఫినిష్ అనేది ఇచ్చాం. అంటే పిగ్మెంట్ చేసాం. అంటే కలర్ ఎప్పుడు మీకు పోదు, అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. సేమ్ ఆ క్యూ లైన్ కూడా ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో ఎట్లా డిజైన్ తీసుకున్నామో, ఒక ద్రావిడను, ఒక పల్లవ, ఒక చాళుక్య, కాకతీయ లాగా ఇక్కడ కూడా మేము కొంచెం ఓఎస్ఆల నాగర ఆర్కిటెక్చర్ కూడా ఆర్చుల్లాగా కూడా డిజైన్ చేసాం. టెంపుల్ డిజైన్ చేసిన తర్వాత లైటింగ్ అని వస్తే డిజైన్ మనం ఇంత గొప్పగా చేసాము, ఇంత బాగా చెక్కాము, దానికి మనం ప్రాపర్ లైటింగ్ లేకపోతే మనకి ఆ టెంపుల్ అనేది ఆ బ్యూటీ రాదు. సో నాకేమనిపించిందంటే ముందు ఒక వాక్ త్రూ ఒకటి లైటింగ్ చేసి సీఎం గారికి చూపించాం. సీఎం గారు కూడా చెప్పారు, ఇట్లా నేను ప్రతి టెంపుల్లో చూస్తుంటాను, ఏదో ఒక లైట్లు పెట్టేస్తారు, ట్యూబ్ లైట్లు పెట్టేస్తారు, మనం చేసిన వర్క్ కనపడాలి కదా, ప్లాన్ చేయండి అన్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేశారు. దైవ దర్శనానికి వెళ్లే ముందు తప్పక స్నానమాచరిస్తారు. ఇందుకోసం కొండ దిగువన పుణ్యస్నానాల కోసం లక్ష్మీ పుష్కరిణిని నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 2,500 మంది స్నానమాచరించొచ్చు. భక్తులు తరణీనాలు సమర్పించేందుకు సువిశాలంగా కళ్యాణ కట్ట నిర్మించారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైన బస్ బే నిర్మించారు. అక్కడే క్యూ కాంప్లెక్స్ సైతం నిర్మించారు. ఇక స్వామివారి కైంకర్యాల కోసం కొండపైన ప్రత్యేకంగా విష్ణు పుష్కరిణిని అనే మరో పుష్కరిణిని నిర్మించారు. స్వామి దీక్ష చేపట్టిన భక్తులు బస చేసేందుకు వీలుగా దీక్షాపరుల మండపాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వ్రతాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అన్నవరం తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడ వ్రతాలు జరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొండ దిగువన సువిశాల వ్రత మండపం నిర్మాణమవుతోంది. భక్తులకు నిత్యాన్న ప్రసాదం అందించేందుకు 2 అంతస్తులతో అన్నప్రసాద భవనాన్ని నిర్మిస్తున్నారు. బస్టాండు, దుకాణాల సముదాయం సహా ఇతర నిర్మాణాల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కొండపైన మనకు బస్సు దగ్గర దాకా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సు దిగిన వెంటనే వాళ్ళు క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతారు. క్యూ కాంప్లెక్స్లో సదుపాయంగా వాళ్ళకి కావాల్సిన ఎయిర్ కూల్ సిస్టమ్, వాటర్, తర్వాత వాష్రూమ్స్ ఇత్యాది ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన వెంటనే వారికి ప్రసాదం లభించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి వారు కొండ కిందికి చేరుకున్న తర్వాత కొండ కింద వారికి కావాల్సిన అన్నప్రసాదం రోజంతా కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి అవసరమైన లక్ష్మీ పుష్కరిణి, మండల దీక్ష బిల్డింగు, అదేవిధంగా కళ్యాణ కట్ట ఇత్యాదివన్నీ కూడా 28 నుండి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రముఖుల విడిది కోసం విడిగా ఓ గుట్టపై ప్రెసిడెన్షియల్ విల్లాలు నిర్మించారు. ఇతర భక్తులకు వసతి కోసం కాటేజీలు నిర్మించేందుకు విశాలంగా ఆలయ నగరిని అభివృద్ధి చేశారు. భక్తులకు స్వామివారి ప్రసాదాల్ని అందించేందుకు కొండపైన ప్రత్యేక కాంప్లెక్స్ సిద్ధం చేశారు. మానవ ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ఆధారంగా ప్రసాదాన్ని తయారు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రోజుకు గరిష్టంగా 1,00,000 మంది భక్తులకు సరిపడా ప్రసాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రసాదం బాధ్యతల్ని హరే రామ హరే కృష్ణ సంస్థ నిర్వర్తిస్తోంది.